ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ఒక ఊళ్ళో 10 ఏళ్ల వయసున్న రంగడు లింగడు అనే ఇద్దరు పశువుల కాపర్లు ఉంటుండే. వాళ్ళిద్దరికీ మంచి దోస్తాని. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక్కోళ్ళంటే ఒక్కోళ్ళకు మస్తు పానం. ఇద్దరు కలిసి మందలను అడవికి తోలుకొని పోయి సాయంత్రం దాకా మేపుకొని వస్తుండే. అడవిలా అవి గడ్డి మేసుకుంటుంటే వీళ్ళిద్దరూ మంచిగా ఆటలు ఆడుకుంటుండే. వాళ్ళు ఎంబడి తీసుకుపోయిన సద్దిల్ని మధ్యాహ్నం పూట తింటూ మంచిగా కబుర్లు చెప్పుకునేటోళ్ళు. ఒకరోజు అడవిలా వాళ్ళిద్దరు ఆడుకుంటుండగా రంగనికి గడ్డిలా ఒక బంగారు నాణం మిలమిలా మెరుస్తూ కనబడుతుంది. అబ్బా, బంగారు నాణం దొరికిందిగా నాకు అని మస్తు సంబరపడిపోతాడు రంగడు. ఆ సంతోషంలా ఆటను కూడా ఆపేసి చెట్టు కింద కచ్చి కూసోని ఆలోచించుకుంటుంటాడు. ఈ నాణెంని అమ్మితే మస్తు డబ్బులు వస్తాయి. ముందు నా కోసం 2-3 జతల బట్టలు కొనుక్కుంటా. రోజు గివ్వే చినిగిన బట్టలు వేసుకుంటే నా మీద నాకే అసహ్యం అనిపిస్తున్నది. గంతేకాదు, నాకు ఒక చెప్పుల జత కూడా కొనుక్కుంటా. వట్టి కాళ్ళతో అడవిలో నడుచుకుంటుంటే ముళ్ళు గుచ్చుకుంటున్నాయి. ఇంకా అమ్మా నాన్నకు బట్టలు కొనాల. పాపం వాళ్ళకు కూడా చిరిగిన పంచెలు చీరలే కదున్నాయి. అన్నట్టు నాకిష్టమైన మిఠాయిలు కొనుక్కొని కడుపు నిండా తినాల అని ఇట్లా మస్తు ఆలోచనలు తిప్పుకుంటుంటాడు రంగడు. ఇక పక్కనున్న దోస్తు విషయం కూడా మర్చిపోతాడు. లింగడు కూడా దోస్తును చూసుకుంటా ఏమైంది దీనికి, ఇగో గిట్ల చేస్తున్నాడు. నాణం దొరికినప్పటినుంచి రంగడు ఏదో ఆలోచనలో పడిపోతాడు. ఆటకి రమ్మన్నా కూడా రాడు. అబ్బా, ఏమన్నా గాని నేను మస్తు అదృష్టవంతుణ్ణి అని అనుకుంటాడు రంగడు లోపల. ఎంత పిలిచినా కూడా లింగని మాటకు సమాధానమియ్యాడు రంగడు. అలా దోస్తు మాట సుఖ పట్టించుకోకుండా సాయంత్రం కాకముందే ఆవుల్ని ఇంటికి తొలకపోతాడు. ఏమైంది అబ్బినికి అంత పిసపిస చేస్తున్నాడు, నేను పిలిచిన వలుగుతలేడు, ముందుగలనే ఆవుల్ని ఇంటికి తీసుకుపోతున్నాడు, ఏమైందో ఏమో రంగనికి అనుకుంటాడు లింగడు. రంగని భయం ఏమంటే, అబ్బో, ఈ నాణెంని గనక చూపించిందనుకో దీన్ని అమ్మంగచ్చిన డబ్బులల్లా వాట ఏడ అడుగుతాడు ఏమో లింగడు, అందుకేనికి చెప్పొద్దు అనుకొని అస్సలు మాట్లాడకుండా ఆట కూడా ఆడకుండా ఎందుకు వెళ్ళేం పోతున్నావురా అంటే కూడా చెప్పకుండా ఎల్లెమెల్లెం ఇంటికోతాడు. ఇక ఇంటికెళ్ళి అమ్మకు నాణెం చూపియాల అని ఆత్రంగా ఇంటికోతాడు. ఇంటికి రాగానే అమ్మా అమ్మా ఏడున్నవే, ఎల్లేన్రా, నీకొకడు చూపించాలా అనుకుంటా అరుస్తాడు. తల్లి చేతులు కడుక్కుంటాచ్చి ఏమైందిరా రంగా, గట్ల ఆగమాగం చేస్తున్నావు, ఏమైంది చెప్పు అనుకుంటా బయటకొస్తుంది. కళ్ళు మూసుకోయే అమ్మను, కళ్ళు మూసుకో, నీకొకటి చూపిస్తేనే అమ్మా, కళ్ళు మూసుకోయే అని అంటాడు. అనుకుంటా జేబులో చెయ్యి పెడతాడు. ఏమున్నది ఒక్కసారి గులిక్కి పడతాడు. పాపం జేబుకు షిల్లి ఉంటుంది. అది మర్చిపోయి నాణెంని ఆ జేబుల్ని వేసుకొని దబదబా ఇంటికొచ్చేస్తాడు. అంతే, ఇక నాణెం పోయిందని అర్థమైపోయింది రంగనికి. ఇగేమున్నది బోరుమని ఏడుస్తున్నాడు. అమ్మా అమ్మా అని అంటాడు. ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే ఏమైందా అమ్మా అంటాడు. అరే ఏడు పాపురా, ఏమైందో ముందు చెప్పు అని అనగానే ఏడుచుకుంటా తల్లికి జరిగిందంతా చెప్తాడు. ఆమె కూడా మస్తు బాధపడుతుంది. పోనీలే, మనకు ఎంతున్నదో అంతే ప్రాప్తం అనుకోలా, బాధపడకు అనుకుంటా సందాయిస్తుంది. అంతల్నే బయట రంగా రంగా అనుకుంటా ఎవరో పిలిచినట్టు అనిపిస్తుంది. ఏడుపు మొహంతోనే బయటకొస్తాడు రంగడు. అతని తల్లి కూడా బయటకొస్తుంది. పిలిచింది ఎవరో కాదు, లింగడే. ఏందిరా చెప్పకుండానే వెళ్ళిపోయినావు, కొంచెం సేపు అయినాక నేను కూడా నీ వెనకనే వచ్చిన, ఇగో దారిలా గీ నాణం దొరికింది, ఇందాక నీకు దొరికింది గిదే అనుకుంటా చూడు అనుకుంటా జేబులో తీసి రంగని చేతిలో పెడతాడు. అబ్బా లింగా, నీకెంత నిజాయితీ ఉన్నదిరా అని అనుకుంటాడు రంగడు మనసులా. ఆయన నిజాయితీని చూసి రంగని తల్లికి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఒక్కసారిగా రంగడు లింగన్ని కౌగిలించుకుంటాడు.
నీకు దొరికిన నాణం కదరా ఇది, మళ్ళీ నాకెందుకు ఇస్తున్నావు, నువ్వే ఉంచుకోవచ్చు కదా అంటాడు రంగడు. నాణం దొరికినాక ఇందాక నీ అందులో వచ్చిన మార్పు నాకు అస్సలు మంచిగా అనిపించలేరా, మస్తు బాధ అనిపించింది. నన్ను వదిలేసినావు, నీ దారిన నువ్వు పోయినావు. మనిషిలా స్వార్థాన్ని పెంచే ఈ నాణం నాకు అద్దురా. ధనం మంచితనం నీ పెంచాలా గాని ప్రేమానురాగాల్ని నాశనం చేస్తుందంటే అది నాకు అస్సలు అద్దురా అనుకుంటా వెళ్ళిపోతాడు. రంగడికి అతను చేసిన తప్పు అర్థమవుతుంది. గిదివరదాకా నా చేతిలో నాణెం ఉంటే లింగాన్ని అస్సలు పట్టించుకోలే, సగం ఏడ అడుగుతుడో పైసలు అనుకొని ఆయనకి ఎప్పకుంటనే వచ్చిన అనుకొని మస్తు బాధపడతాడు. ఇక ఆ నాణంని అమ్మంగచ్చిన పైసలతోని అతను అనుకున్నట్టే అతనికి బట్టలు, వాళ్ళ అమ్మకు బట్టలు, నాన్నకు బట్టలు, గట్లనే లింగానికి కూడా బట్టలు మిఠాయిలు కొని స్నేహధర్మాన్ని కాపాడుకుంటాడు. గందుకే దోస్తుల మధ్యలో దాపరికాలు ఉండద్దంటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.